హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రైతు సోదరు శుభోదయం. మీరు చూస్తున్న వెంకటేష్ మిర్చి అప్డేట్ ఛానల్. మనం ప్రతిరోజు ఖమ్మం మార్కెట్ సంబంధించి మిర్చి, పత్తి, అదేవిధంగా బ్రదర్లు మన ఛానల్ అప్డేట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు 3 జనవరి 2024 ఖమ్మం కొత్త మిర్చి జెండాపట 23,000 జెండాపట జరిగింది. అయితే జెండా మాత్రానికి నిన్నటికి ఆడికి ఒక 600 రూపాయలు డౌన్ అయింది. అయితే కొనుగోలు కూడా కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది. ఈరోజు కొనుగోలు చూసిన మాత్రం బెస్ట్ డీలక్స్ రకాలు ఉంటే మాత్రానికి 22,500 డీలక్స్ రకాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ సంవత్సరం మాత్రానికి ఈ వర్ష ఎఫెక్ట్ వల్ల బాగా మచ్చగా రావడం జరుగుతుంది. కొద్దిగా సెకండ్ రకాలు ఉంటే మాత్రానికి కొద్ది మంచి రకాలనే 22,000 కాంచి 22,500 మధ్యన కొద్ది సెకండ్ రకం కొనుగోలు చేస్తారు. అయితే మనకి డీలక్స్ అన్న ఈ చాలా తక్కువ వస్తున్నాయి. మార్కెట్ ఎక్కువ డ్యామేజ్ రకాలు మచ్చ రకాలు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఈరోజు కూడా ఎలవెన్స్ నిన్నటి మీద ఇలా కొద్దిగా ఎక్కువ ఉంది, ఎలవెన్స్ ఎక్కువ రావడం జరిగింది. అయితే నిన్నటి మీద మార్కెట్ మాత్రం ఇలా చాలా కొద్దిగా స్లో ఉందనుకోవాలి మార్కెట్. అదేవిధంగా కంప్లీట్ మచ్చ రకాలు ఉంటే మచ్చ రకాలు కొద్దిగా మెతక రకాలు ఉంటే మాత్రమే అవి 18,000 కాంచి 20,000 మధ్యన క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తారు. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా కానీ మార్కెట్ కొత్త మిర్చి దిగొచ్చేటప్పుడు మాత్రకి డ్రై రకం తెచ్చుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం క్వాలిటీలు పోవడం వల్ల మచ్చ రకాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మెతకున్నా కానీ అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఖరీదారు కూడా ఎక్కువ కొనడానికి కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు మెతకుండడం వల్ల. ఎందుకంటే మెతక ఒకటి ప్లస్ అందులో పండు ఒకటి కొద్దిగా ఈ మచ్చకాయ 3 ఉండడం వల్ల ఎక్కువ లైక్ చేయట్లేదు. కాబట్టి రైతు సోదరులు ఏ పార్టీ కూడా ఎట్లున్నా కానీ డ్రై రకం తెచ్చుకోవాల్సింది కోరుతున్నాము. డ్రై తెచ్చుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా బేరాలు కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ మాత్రానికి ఇలా చాలా డౌన్గా ఉంది, చాలా కంప్లీట్గా డౌన్ అయింది. అదేవిధంగా తాలు కూడా చాలా మందంగా ఉంది. ఈరోజు తాలు చూసుకున్న మాత్రానికి 12,500 కాంచి 11,000 మధ్యనే తాలు మామూలు తాలు కొనుగోలు చేస్తారు. కొంచెం మిక్సింగ్ టైప్ ఉంటే మాత్రమే అవి 13,000 కాంచి 14,500 దాకా కొద్ది మిక్సింగ్ రకాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే మార్కెట్ మాత్రానికి చాలా కొద్దిగా స్లోగా ఉంది. అందులో నిన్న ఇవాళ కూడా కొద్దిగా సరిగ్గా ఎక్కువ రావడం జరుగుతుంది. అందులో ఒకటి క్వాలిటీ కూడా లాస్ట్ ఇయర్ మీద చూస్తున్న చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా నిన్న మేము మొన్న 3 డేస్ సెలవుల వల్ల మనకి లైన్లో పోవడం జరిగింది. కాబట్టి అంతగా తోటలు మాత్రమే అంత సుమంగా అయితే లేవు. చాలా వరకు మొన్న వర్షం ఎఫెక్ట్ పోయినాయని చెప్పి రైతు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదొచ్చినా కానీ ఎకరానికి 10 క్వింటాలు 15 క్వింటాలు వస్తే ఎక్కువ అని చెప్పి మనకి రైతు సోదరులు చాలామంది చెప్పారు. అది మనం కూడా వాస్తవానికి రిపోర్ట్ కూడా చూసుకున్న మాత్రానికి అంతే ఉంది. ఈ సంవత్సరం రైతు కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పెట్టుబడులు చాలా ఎక్కువ అవుతున్నాయి, దిగుబడులు కూడా కంప్లీట్గా తగ్గేసరికి ముందుకి నెక్స్ట్ ఇయర్కి అసలు తోట వేయాలన్నా వద్దని చెప్పి రైతు సోదరులు చాలామంది కూడా డైలమాలో పడతారు. ఎందుకంటే పెట్టుబడులు ఈ కూలీల రేట్లు ఇవన్నీ చూసుకున్న మాత్రానికి ఈ రేటు ఉన్నా కానీ రైతు సోదరికి గిట్టుబాటు కాదు. కాబట్టి రైతు సోదరు దీన్ని గమనించి మీరు మార్కెట్కి క్వాలిటీ మంచి రకం తెచ్చుకోవాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా ఏసీలు చాలా వరకు అయిపోయినాయి. ఏసీలు కూడా కొద్దిగా బెస్ట్ రకం మాత్రానికి 23,000 కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరు ఉంటే వాటిని అమ్ముకోవాల్సిందో కోరుతున్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఎట్లుంటుందో ఏమో కూడా ఎవరు తెలియదు. కాబట్టి రైతు సోదరులు చాలా వరకు కూడా ఏసీలు కూడా అమ్మారు. మన ఖమ్మం మార్కెట్ ఖమ్మం ఏసీలు చూసుకున్న మాత్రకి చాలా వరకు అయిపోయినాయి. ఒక 50,000 బస్తా మంచి ఉంటుంది ఏసీలు మొత్తం కూడా. కాబట్టి రైతు సోదరులు కొత్త మిర్చి మాత్రానికి మార్కెట్కి వచ్చిన మాత్రమే డ్రై తెచ్చుకోవాల్సిందో కోరుతున్నాము. కొద్దిగా ఏమన్నా మంచి రకాలలో కొద్దిగా తాళ గ్రేడ్ ఆఫ్ మాత్రమే కొంచెం గ్రేడింగ్ చేసుకొని తీసుకోవాల్సిన కోరుతున్నాము. దానివల్ల మనకి అధిక రేట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పత్తి కూడా చాలా డౌన్గా ఉంది. 6,750 జెండా పాటు చేయడం జరుగుతుంది. పత్తి కానీ కొనుగోలు మాత్రం రేటుతో పాటు కొనుగోలు చేస్తారు. పత్తి కూడా మార్కెట్ చాలా తక్కువ వస్తుంది, సీసీఐకి ఎక్కువ పోతుంది. కాబట్టి రైతు సోదరులు మనకి ప్రతిరోజు కూడా ఫోన్ల మీద పత్తి గురించి చెప్పడం అడుగుతూ రేట్ ఏందానికి అది పెరిగేది కూడా మనకు కూడా తెలియదండి. కాబట్టి మీకు ఏమన్నా ఆ పాస్బుక్ ఆన్లైన్ చేసుకునే మాత్రానికి సీసీఐకి అమ్ముకోవాల్సింది కోరుతున్నాము. సీసీఐ మాత్రానికి 7,000 రూపాయలు కొనుగోలు చేస్తుంది. మన మార్కెట్లో మాత్రానికి 6,700 జెండా పాటు చేస్తే బెస్ట్ మాత్రానికి అదే రేటు కొనుగోలు చేస్తారు. కొద్దిగా సెకండ్ రకాలు ఉంటే మాత్రం 6,000 కానీ 65 మధ్యన అవుతున్నాయి. ఏదైనా కానీ పత్తి కూడా స్లో ఉన్న రేటు స్టడీ అయినా కానీ కొనుగోలు మాత్రం మంచిగా కొనుగోలు చేయడం జరుగుతుంది. కొన్న రేటుతో పాటు కొద్దిగా వీక్యువేషన్ మీద కొనుగోలు చేస్తారు. కాబట్టి దీన్ని రైతు సోదరులు గమనించి పత్తి కూడా అమ్ముకోవాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే పుచ్చు లీప్ వస్తుంది కాబట్టి ఇక ఇంకా ఉండదు. కాబట్టి దాన్ని గమనించి మీరు రైతు సోదరులు పత్తి కూడా అమ్ముకోండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.